ఒక్క నిమిషం ధర్మానగాడు అదే చెప్పాడు. విల్సన్ గారు తప్పు చేయలేదు. ఇద్దరు అధికారులు ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఆ రోజు మొత్తం వ్యవహారాన్ని వాన్ పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇవ్వమంటూ ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా కాకుండా మీరు వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చారు. 1. 2, 33 years లీజ్ కాకుండా క్యాబినెట్ నిర్ణయం తీసుకునేది 33 years లీజ్ వరకు ఇవ్వచ్చు. 33 years ఇవ్వకుండా పెంచాలనుకుంటే 55 years పెంచొచ్చు. 99 years కి ఇచ్చారు. వాళ్ళు అడిగిన దాన్ని 4,000కేమో అడిగారు ముందుగా, మీరు 18,878.2 ఇచ్చారు. దీన్ని ఇవన్నీ ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఎన్ని సెంట్లు ఇచ్చినా రమాకాంత్ గారు, ప్రతి కేబినెట్ నిర్ణయంలో సీఎం సంతకం లేకుండా, టేబుల్ డెసిషన్ లేకుండా ఎలాంటి నిర్ణయం జరగలేదు. రాజశేఖర రెడ్డి గారి సంతకం లేకుండా అలాంటప్పుడు సిబిఐ నేర పరిశోధక సంస్థ మొత్తం కేబినెట్ లో అందరినీ విచారించాల్సిన అవసరం లేదా? అదే ఇప్పుడు దానిపై చర్చ నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ మొత్తం కన్సర్న్ మంత్రికి సంబంధించిన మాత్రమే బాధ్యుడా, మొత్తం కేబినెట్ బాధ్యుడు అనేది మీమాంస నడుస్తుంది కదా. బిజినెస్ రూల్స్ పై చర్చ నడుస్తా ఉంది. అంటే చర్చ నడిచేటప్పుడు ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు చాలా స్పష్టంగా సీఎం గారు వివరణ ఇచ్చారు, మీడియాలో చెప్పారు. నేనుగా ఒక్క అంకణం గానీ లేకపోతే ఒక ఎకరా భూమి గానీ నేరుగా నాకు ఇచ్చే అర్హత లేదు, కేబినెట్ నిర్ణయాలని అమలు చేశారని మినిస్టర్ చెప్తున్నారు. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, మినిస్టర్ గారు చెప్తున్న దాంతో పాటు ఇక్కడ ఆ జీవోలు వెనక ఎక్కడన్నా సరే ఈ డబ్బులు పోగేసిన సబ్జెక్ట్ ఉందంటే ఆ సబ్జెక్ట్ ని పరిశోధించాల్సింది సిబిఐకి జీతాలు ఇచ్చే దానికే. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గానీ లేకపోతే ఇతర సిబ్బంది గానీ జీతాలు ఇస్తుంది దానికే. కాబట్టి ఎక్కడ విల్సన్ గారు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది అంటూ ఆ రోజు మీరు వాదించడం జరిగింది. ఈ రోజు ఎవరు జైలుకి వెళ్ళినప్పుడు వాస్తవాలకు అనుగుణంగా సిబిఐ ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై అభియోగాలు మోపిందంటూ నిన్న ఆయన వాదించడం జరిగింది. పెద్దిరెడ్డి గారు విల్సన్ గారి మాటను ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రాజ్యాంగంలో స్పష్టంగా ప్రజల చేత ప్రభుత్వాలు ఎన్నుకోబడాలి. ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల కస్టోడియన్స్ గా ఉండాలి. ప్రజల అవసరాలను తీర్చడానికి కొరకు ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎన్నుకోబడినటువంటి మంత్రులందరూ కూడా శాసనసభ కావచ్చు లేకపోతే కేబినెట్ లో కావచ్చు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అంటే జీవోల రూపంలో ప్రజలకు ఆ సర్వీసెస్ ను ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయాల్సిందే అధికారులు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిజినెస్ రూల్స్ చాలా స్పష్టంగా ఏదైనా ఒక అంశాన్ని, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాన్ని, అది ప్రజల ఆస్తులకు సంబంధించిన అంశాన్ని కేబినెట్ లో చర్చించినప్పుడు, దానికి ఆమోదం తెలియపరిచినప్పుడు ఏ బిజినెస్ రూల్స్ అయితే దానికి వర్తిస్తాయో ఆ కోణంలో ఆ పరిధిలోనే అది ప్రభుత్వ ఆర్డర్స్ గా, ప్రభుత్వ ఉత్తర్వులుగా, జీవోల కింద రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వ్యాన్పేకి సంబంధించిన విషయంలో అక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి స్థలం కావచ్చు లేకపోతే కొంత అసైన్మెంట్ ల్యాండ్స్ ను అక్వేషన్ చేసినప్పుడు 4,000 ఎకరాలు అవసరం పడింది. వ్యాన్పేక్ పోర్ట్స్ ఏర్పాటు చేయాలంటే 2 పోర్టులు కావాలంటే కూడా 4,000 ఎకరాలు కావాలి. 4,000 ఎకరాల కొరకు గాను కేబినెట్ లో ఈ వ్యాన్పేక్ పోర్ట్స్ రావడం వల్ల ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంత ఎకనామికల్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజున కేబినెట్ లో జనరల్ గా మాట్లాడతారు. దానిపైన ఆమోదం కేబినెట్ తెలియపరుస్తుంది. ఆ తర్వాత కేబినెట్ సంబంధం ఉండదు. ఇంకా తర్వాత ఆ సంబంధించిన మంత్రి, అధికారులు, ముఖ్యమంత్రి గారు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, 4,000కు బదులు సుమారుగా 28,000 ఎకరాలు అక్కడ ఈ వ్యాన్పేక్ సంస్థ భూములను సేకరించింది. 18,878 ఎకరాలు 2 సెంట్లు. ఇది మీరు ప్రత్యక్షంగా చెప్పేది. ఇంకా పరోక్షంగా చుట్టుపక్కల ప్రైవేట్ ల్యాండ్స్ అని కూడా తీసుకోవడం జరిగింది. అదొక వ్యాపారంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసుకునే దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. అక్కడ పేదలను ఏ విధంగా బెదిరించినారో తెలుసు మనకు. 1,50,000 ఆ యొక్క రైతులకు ఇచ్చినారు. 3.5 లక్షల చొప్పున ఈ మధ్యవర్తులు, వీళ్ళు మంత్రులుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు దళారులుగా ఏర్పడి మొత్తం మీద 450 కోట్లకు గాను వ్యాన్పేక్ నుండి తీసుకున్నారు. 150 కోట్లు మాత్రమే రైతులు చెల్లించినారు. ఆ 300 కోట్ల సంగతి ఏంటి అని చెప్పి సిబిఐ ప్రశ్నిస్తుంది. వాళ్ళు అదొక సమస్య ఉంది. అదే కాకుండా ధర్మాన ప్రసాదరావు గారు 6,000 ఎకరాలకు గాను 3 జీవోలు అసలు ఏ బిజినెస్ రూల్స్ పరిధిలో రాకుండా వారు సుతాగా నిర్ణయం తీసుకున్నటువంటి ఏ కేబినెట్ కి అది వెళ్ళలేదు. దాని విషయంలోనే ఇవాళ స్పష్టంగా సిబిఐ చెప్తా ఉంది.
ఐ టెల్ యూ సిబిఐ చార్జ్ షీట్ లో అయినా కానీ ఆ రోజు విద్యుత్ ధర్మాన్ని ధర్మాన నిర్వర్తించలేదు. ప్రసాదరావు గారు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఆయన సమాచారాలను వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే విధంగా చేసినారు అని చెప్పి. అయితే ఇందులో మంత్రి గారికి కిడిపోక ఉందా లేదా, లేకపోతే దీని వెనుక ఉన్నటువంటి ఎవరు దీనికి సూత్రధారులు పాత్రధారులు అనేది ఆయన అప్రూవల్ గా మారి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను న్యాయం చేశాను, ధర్మం చేశాను, నాకే పాపం తెలియదంటే ఎవరికి పాపం చేసినారని చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకుండా 5వ పేరుగా ఉన్న వ్యక్తి కేవలం రాజీనామా చేసి దాన్ని ఆమోదింపుకో చేసుకోకుండా, ముఖ్యమంత్రి దాన్ని ఆమోదించకుండా మా వాళ్ళంతా మంచి వాళ్ళే, మరి మీ వాళ్ళంతా మంచి వాళ్ళైతే మరి 26 జీవోలు తప్పెక్కడ ఉంది? 26 జీవోలు తప్పు లేకపోతే క్రిడిపోక ఎక్కడ ఉంటుంది? ఒక పక్క క్రిడిపోక ఉందని లక్షల కోట్లు నేను చెప్పి ఇప్పటికే 40,000 కోట్లు ప్రజా ఆస్తులు నష్టపోయిందని చెప్పేసి ఒక అంచనాకు 4 ఛార్జ్షీట్లలో మొత్తం కలిపి ఈ క్రమంలో కూడా ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి మంత్రులకు మాకు సంబంధం లేదని చెప్పడానికి అవకాశం లేదు. ఓకే ఫైన్. వీరయ్య గారు అక్యూజ్ నెంబర్ 5 ధర్మాన ప్రసాద్ రావు గారి గురించి రాస్తూ, ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ హ్యాస్ టు గో అప్రూవల్ పీస్ మీల్ గా డిఫరెంట్ ప్రపోజల్స్ 7/9/2008, 9/2/2009 ఆ రోజు 6,406, 5,451, 6,796, 224 ఎకరాలు రెస్పెక్టివ్లీ వితౌట్ ప్రొజెక్టింగ్ ది కాంప్రహెన్సివ్ పిక్చర్ ఆఫ్ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ల్యాండ్స్ ఫర్ ద వ్యాన్పిక్ ప్రాజెక్ట్. వాళ్ళు అడిగిందల్లా 4,000 ఎకరాలు ఇనిషియల్ ప్రపోజల్ గా. ఆ విధంగా కాకుండా మొత్తం అసైన్మెంట్ ల్యాండ్స్ యాక్ట్ ఆఫ్ 1977 సేస్ మీరు ఏదైతే 2 ఎకరాలు పేద రైతుకి ఇస్తారో 2 ఎకరాలు డ్రై ల్యాండ్, 5 acres ఆఫ్ వెట్ ల్యాండ్ ఇచ్చి దాన్ని ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటే మళ్ళీ ఇంకొకరికి కేటాయించాలి. ఆ విధంగా కాకుండా మొత్తం జీవోలో కూడా చూసినా గానీ రోషే గారు ఉన్నారు, వివరణ ఇవ్వాలి. ప్రతి ఒక్క ల్యాండ్ క్యాన్సిల్ చేసినప్పుడు ప్రతి ఒక్క అంశము జీవోలో పొందుపరచాలి. ఆ విధంగా చేయకుండా మొత్తాన్ని ఈ విధంగా కట్టబెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఇప్పుడు మొదటిది కాంగ్రెస్ నాయకులు ఒక విషయాన్ని అడ్మిట్ చేశారు, దానికి కట్టుబడి ఉండాలి. ధర్మాన ఒక్కడిదేనా ఈ పాపం? మొత్తం మంత్రివర్గాన్ని కాదా? ముఖ్యమంత్రిది కాదా? ఓకే. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. వారు రైజ్ చేసినటువంటి పాయింట్ కరెక్ట్ అని నా అభిప్రాయం కూడా. ధర్మాన ఒక్కడే ఎట్లా బాధ్యుడవుతాడు? మొత్తం మంత్రివర్గం చేసినటువంటి పాపం ముఖ్యమంత్రి చేసినటువంటి పాపం అధికారులు. అందుకని ఇందులో ఆ పారిశ్రామికవేత్తలు, మంత్రివర్గం, అధికారులు అందరూ కలిసి కుమ్మక్కై ప్రజల సొమ్ము కొల్లగొట్టి పంచుకునే ప్రయత్నం జరిగిందనేది ఒక వాస్తవం. రెండోది, అయితే అందరూ కలిసి చేసిన పాపం కాబట్టి ధర్మానం ఉన్న బుద్ధిమంతుడని చెప్పేసి నిర్ధారణకు రావాలా? అంది కలిసి ఒక దొంగతనం చేస్తే అందులో ఒక్కడిని విడిగా శిక్షిస్తే అది తప్పు అవుతుందా? మిగతా 39 మందిని కూడా శిక్షించమని చెప్పేసి అడగండి, తప్పు లేదు. ఇక్కడ ధర్మాన గారి ప్రత్యక్ష బాధ్యత కూడా ఇక్కడ ఉంది. ఒకటి, అది వ్యాన్పిక్ పోర్ట్స్ అని చెప్పేసి ప్రతిపాదనలు వస్తాయి. తీరా ఫైనల్ అగ్రిమెంట్కి వచ్చినప్పటికీ రాయితీల ఒప్పందం మొత్తం కూడా భూమి కేటాయింపులతో సహా మొత్తం కూడా వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ పోయింది. ఇది ఎట్లా సాధ్యం? మంత్రి కళ్ళు మూసుకొని సంతకం పెడతాడా? ఓకే, ఒక్క నిమిషం, పాయింట్ కి వివరణ తీసుకుందాం. రోషే గారు, ఎలా సాధ్యం? వ్యాన్పిక్ పోర్ట్స్ అని అంటే దాంట్లో ఛార్జ్ షీట్ లో కూడా బై డిసెప్షన్, మోసపూరితంగా మీరు ఎవరికి ఇస్తున్నారో చెప్పకుండా వ్యాన్పిక్ పోర్ట్స్ కి ఇస్తున్నారా, వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ కి ఇవ్వకుండా ఈ విధంగా సంతకాలు చేయడాన్ని ఏ విధంగా? కేబినెట్ సమిష్టి బాధ్యత అంటున్నారు, అంటే కేబినెట్ లో ఎవరికీ తెలియదా ఈ విషయం? నా జీవాలు ఇవ్వబోయే ముందు అది అతి ముఖ్యమైనటువంటిది భూమి ఇవ్వడం. ఎలినేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైనా సరే ప్రభుత్వ భూములు. CCLA objected to it. Cabinet has every right. Cabinet ప్రతి ఒక్క అధికారం ఉంది వీటో చేయడానికి. ఆ విధంగా చేస్తే ఫైన్. మళ్ళీ ఈ విధంగా సంతకం చేయడాన్ని అంటే తెలిసి తెలియక సంతకం చేశారా, తెలిసే సంతకం చేశారా? క్యాబినెట్ వీటో చేయటాలు, క్యాబినెట్ అన్నటువంటిది ఏమిటంటే అదేదో దైవాంశ సంభూతులకు కలిగిన అధికారాలన్నీ ఉన్నాయి అన్నటువంటి భ్రమలో మాట్లాడుతున్నారు అందరూ. ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ కూడా చట్టాలు చేయటానికి అధికారం ఉంది. చట్టం చేసి దాని ప్రకారం ఏమైనా చేసుకోవచ్చు, తప్పులే. అయితే ఆ చట్టాన్ని కూడా ప్రశ్నించే అధికారం ఈ దేశంలో ఉంది. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా ఎందుకు ఇచ్చారు ఏమిటి అన్నటువంటిది నా అంశం కాదు. కానీ ఇచ్చిన ప్రతి జీవో కూడా చట్టబద్ధం అని చెప్పేటువంటి హక్కేమో ఇచ్చిన వాళ్ళకు ఉంటుంది.
ఇది చట్టబద్ధం కాదు అని ప్రశ్నించే హక్కు కూడా రాజ్యాంగం సంక్రమింపజేసింది ప్రజలకి. ఆ యాంగిల్లోనే ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు కోర్టు ముందుకు వెళ్ళింది. మొన్న ఈ మధ్య నేను ఒక మంత్రి గారు, గౌరవనీయులైన మంత్రి గారు ఏం చెప్తున్నారంటే, జీవోలు అన్నట్టుని ప్రశ్నించటం మొదలు పెడితే ఇక ప్రపంచంలో ఎవడు ఉండడు అంటున్నారు. ప్రశ్నించటం మొదలు పెడతారు. మొదలు పెట్టే హక్కు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఇది చట్టబద్ధమా అవునా కాదా అన్నటువంటిది వీళ్ళు అడిగింది. కొంతమంది జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నారు. న్యాయంగా ఇప్పుడు వెళ్ళింది జడ్జి దగ్గరకే వెళ్ళింది. జడ్జి దగ్గరకు వెళ్లేటప్పుడు జరిగేది అదే. జ్యుడిషియల్ ఎంక్వైరీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఈ ప్రతి జీవో కూడా సక్రమైందా కాదా, ఇది కేబినెట్ ఇచ్చినా కూడా కేబినెట్ కి అధికారం కూడా ఉండాలి. కేబినెట్ నిరంకుశత్వంగా ప్రవర్తించే అధికారం ఏ రాజ్యాంగం ఇవ్వాల. కలెక్టివ్ గా నిర్ణయాలు తీసుకుంటే వీరయ్య గారు చెప్పినట్టు ఇప్పుడు రేపొద్దున వాళ్ళందరూ కూడా బాధ్యులే. బాధ్యతకు వస్తుంది తప్ప కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. దట్ డస్ నాట్ మీన్ దట్ నో మినిస్టర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్లీ. ఓకే, వ్యక్తిగతంగా కూడా మినిస్టర్ బాధ్యుడు అవుతారు. ఓకే. నాయకులు ఈ విధంగా చేశారు, మరి అధికారులు మాట్లాడండి.